గురుగారు, రామకృష్ణ పరమహంస ఆవిష్కరించిన వివేకానందుల నిజతత్వాన్ని గురించి విశదీకరిస్తారా? ఇది చాలా బాగుంటుందమ్మా. నిజంగా చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానంద స్వామి వారు చాలా చిన్న వయసులో వచ్చేవారంట. అంటే అప్పుడు వారు కాలేజీలో చదువుతున్నారు. నరేంద్రనాథ్ అని వారి పేరు. సన్యాసాశ్రమం తర్వాత వివేకానంద స్వామి అయ్యారు. నరేంద్రనాథ్ ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస అంటే అప్పటికే కాళీమాత యొక్క వరప్రసాది కాబట్టి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వారి దర్శనానికి నిరీక్షించేవారు. అసలు వారికి ఇష్టం ఉంటేనే మాట్లాడేవారు, లేకుంటే చాలామందికి వారితో సంభాషణ కూడా కుదిరేది కాదు. మరి అలా ఉన్న సందర్భంలో ఎప్పుడైతే నరేంద్రనాథుడు వచ్చాడో ప్రథమ దర్శనంలోనే ఆయన తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలాగే నరేంద్రుడు వస్తుంటే ఈయనే ఎదురేగి స్వాగతం పలుకుతున్నాడు. నరేంద్రుడిని కూడా ఆశ్చర్యం అనిపించింది. నేనేమో చిన్న పిల్లవాడిని, నేను ఇంకా కాలేజ్ స్టూడెంట్ను, ఆయనేమో ప్రపంచమంతా కొనియాడుతున్న గొప్ప తపస్వి యోగి అంటున్నారు. మరి ఆయన నాకెదురు రావటం ఏంటి? ఆయన ప్రసాదాలన్నీ తన చేతితో నాకు తినిపించడం ఏంటి? ఇంతమంది వీళ్ళు ఉండగా నాకు ప్రత్యేకత ఏంటో అర్థం కావటం లేదని అనుకునేవాడు. నరేంద్రుడే అట్లా అనుకుంటే పక్క వాళ్ళు కూడా సహజంగా ఇంత చిన్న పిల్లవాడికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అనుకునేవారు. అప్పుడు పరమహంస అది గ్రహించిన వారే ఏమన్నారంటే, సరైన సమయంలో మీకు సమాధానం చెప్తాను అని ఒకసారి ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పారట. నేను సహజ సమాధిలో ఒకరోజు ఉంటూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాను. అలా 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 వెళ్తూ ఊర్ధ్వలోకాలకు వెళ్తూ ఉన్నప్పుడు నేను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. అదేమిటి అంటే, ఈలో భూలోక, భోర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలను కూడా దాటినటువంటి ఒక క్రమంలో అక్కడ దివ్యమైనటువంటి కాంతి పుంజాలు ఉన్నాయి. అక్కడ శక్తి చైతన్యంతో అక్కడ సప్త మహర్షులు కూర్చొని ధ్యానంలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని చూశాను. అక్కడ ఆ సప్త ఋషులు కొన్ని లక్షల సంవత్సరాలుగా వాళ్ళు దీర్ఘ ధ్యానంలో ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక దృశ్యం చూశాను. ఒక మహర్షి దగ్గరికి ఒక చిన్న పసిపాప వెళ్ళింది. ఎంతో ముద్దుగా ఉండే ఆ పసిపాప వెళ్ళి ఆ మహర్షి యొక్క ఒళ్ళో కూర్చోవడంతో ఎన్నో సంవత్సరాలుగా కళ్ళు తెరవనటువంటి ఆ మహర్షి కళ్ళు తెరిచి ఆనందంగా ఆ పాపను చూస్తే ఆ పాప, నేను కిందికి భూలోకానికి వెళ్తున్నాను, నీవు కూడా రా అని పిలిచారట. పిలిస్తే, అదేంటి భూలోకానికి రావటం మాకు అంత ఇష్టం ఉండదు కదా, మాకు తపస్సు ప్రధానమైనటువంటి వాళ్ళం అంటే, లేదు నువ్వు రావాలి, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రావాలి అన్నారు. అప్పుడు మహర్షి సరే అని చిరునవ్వుతోనే సమాధానం చెప్తే, అప్పుడు ఆ పాపతో పాటు ఆ మహర్షి కూడా కిందికి వచ్చారు, సప్త ఋషుల్లో ఒకరైనటువంటి వారు అని. అప్పుడు భక్తులకు ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పారట. ఇప్పుడు మీరు బాగా శ్రద్ధగా వినండి, ఆ పసిపాప ఎవరో కాదు, నేను అని చెప్పారు. అంటే రామకృష్ణ పరమహంసే ఆ పసిపాప. మరి రెండవ ప్రశ్న ఏమిటి? ఆ సప్త ఋషి ఉన్నారు కదా, ఆయన ఎవరో కాదు, ఈ నరేంద్రుడే అని చెప్పారంట. చూసారా? అంటే నరేంద్రనాథ్, ఈ వివేకానంద స్వామి అంటే వారు సప్త ఋషుల్లో ఒకరమ్మ. ఆ సప్త ఋషి స్వరూపం కాబట్టే వారి వాక్కుకు, వారి ప్రజ్ఞకు మొత్తం ప్రపంచమంతా కూడా మన సనాతన ధర్మం విశ్వవ్యాప్తం చేయగలిగారు అంటే వారు ఆ లోకంలోంచి వచ్చిన సప్త ఋషి. కాబట్టే ఈరోజు విశ్వమంతా కూడా సనాతన ధర్మ వైభవాన్ని తెలుసుకోగలిగింది అంటే స్వామీజీ చేసినటువంటి అవిశ్రాంతమైన కృషి. కేవలం ఆదిశంకర్ల వల్లే వారు 32 సంవత్సరాలు ఉంటే స్వామివారు 39 సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపై ఉండి వారి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. రామకృష్ణ పరమహంస చెప్పారంట, కాశీకి మాత్రం నరేంద్రుడిని ఎట్టి పరిస్థితిలో పంపించవద్దండి. ఎందుకు? కాశీకి వెళ్ళాడా తన నిజతత్వం తెలుసుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సందర్భాల్లో వివేకానంద స్వామి కాశీకి వెళ్ళడం, ఆ తర్వాత నుండి మౌనంలోకి వెళ్ళిపోవటం, తనకు తానే తిరుగు ప్రయాణానికి ఒక తేదీని కూడా నిర్ణయించుకోవడం, ఆ తర్వాత యోగ మార్గంలో తన లోకానికి తాను వెళ్ళిపోవడం, ఇలాంటి దివ్యమైన భవ్యమైనటువంటిది ఈ యొక్క వివేకానంద స్వామి వారి యొక్క నిజ తత్వ స్వరూపం. దానికి మనకు అనుగ్రహించింది సాక్షాత్తు రామకృష్ణ పరమహంస గురుదేవులే.